ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయునే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. వినోద్, బాలాజీ, ఒరే వినోద్, బాలాజీ. శాంతి, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నీ మనవళ్ళు బిజినెస్ లన్నీ క్లోజ్ చేశారట. రే, నువ్వు ఫైనాన్స్ బిజినెస్ క్లోజ్ చేసావా? ఏ, ఎందుకు చేసావు? ఎవరు అడిగి చేసావు? మాట్లాడవే. నాన్నగారు అరెస్ట్ అయ్యారు. మనకెప్పుడు లేని బ్యాడ్ నేమ్ వచ్చింది. మన దగ్గర ఫైనాన్స్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. శాలరీస్కి, కంపెనీ మెయింటెనెన్స్కి చాలా ఖర్చు అవుతుంది. తగిన ఇన్కమ్ లేనప్పుడు బిజినెస్ చేసి సుఖమే ఉంది. అందుకని టెంపరీగా క్లోజ్ చేశాను. ఇంచుమించుగా నా సమాధానం కూడా అదే. టెంపరీగా వ్యాపారాలు క్లోజ్ చేసావని చెప్తున్నారు. తిరిగి ప్రారంభిస్తే మళ్ళీ కొత్తగా ఖాతాదారులు వెతుకోవాలిగా. సరే, అది అలా ఉంచండి. మొత్తం బిజినెస్ లన్నీ ఒకేసారి క్లోజ్ చేస్తే మన పరువేం కావాలరా? కనీసం ఒక్క మాటైనా నాతో చెప్పకుండా వ్యాపారాలు క్లోజ్ చేస్తారా? మీ చేత వ్యాపారాలు పెట్టించడానికి మేమెంత కష్టపడ్డావో మీకేం తెలుసురా? కష్టపడి మీ చేత వ్యాపారాలు పెట్టించింది ఇలా అర్థంతరంగా క్లోజ్ చేయడానికా? కన్స్ట్రక్షన్ బిజినెస్ లో జయకృష్ణ చాలా వరకు నష్టం తెచ్చాడు. అందుకనే అది క్లోజ్ చేసాం. మొత్తం ఉన్న బిజినెస్ లన్నీ క్లోజ్ అయితే ఎలారా? ఒరే బాలాజీ, నీకు తెలుసో లేదో కానీ గవర్నమెంట్ బిజినెస్ నిలబడడానికి మేమెంతో కష్టపడ్డాం. మొదట్లో ఒకే ఒక మిషన్ పెట్టుకొని నేను స్టిచ్చింగ్ చేశాను రా. అలా వృద్ధి చేసిన వ్యాపారాలను ఒకే రోజులో క్లోజ్ చేస్తారా? ఇప్పుడున్న బిజినెస్ పుంజుకోవడానికి ఎంతకాలం పడుతుందో మీకే తెలుసా? ఎంతో మంది తిండి లేక పని లేక లాటరీలు కొడుతున్నారు. మీకు ఏనాడు ఏ లోటు రాకుండా చేసినందుకు ఈవేళ మీరు ఇలా చేస్తారా? కనీసపు బాధ్యత కూడా మీకు లేదా? మీ నాన్నగారు మీ చెల్లెలు అరెస్ట్ చేయనందుకు మీకేమాత్రం బాధ లేదా? ఇక ఆపుతావా? వినేవాడుంటే ఎంతైనా చెప్తూనే ఉంటావు. నువ్వు చెప్పేది మాకు అనవసరం. సెంటిమెంట్స్, రిలేషన్స్ మాకు లేవని నువ్వు అనుకున్నా మాకేం బాధలేదు. మేము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నాం. ఇంకో 12 గంటల్లో మా వాటాలు మాకు పంచివ్వాలి. లేకపోతే మేమేం చేస్తామో మాకే తెలీదు. నీకు ఇచ్చిన టైం 12 గంటలు. అంటే సూర్యోదయం అయ్యేలోగా మా వాటాలు మాకు పంచాలి.
చెల్లెమ్మా, బాధపడి ప్రయోజనం ఏముంది చెప్పు. తెగేదాకా తాళ్ళాగడం కూడా మంచిది కాదు. ఈ కలతలు, కలహాలు, అపోహలు, అపార్థాలు అన్నీ జాతక ప్రభావమేనమ్మా. అది కదన్నయ్య. చూడమ్మా, నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చేయకు. ప్రస్తుతం వాళ్ళు నీ మాట వినే పరిస్థితుల్లో లేరు. కలిసుండి రోజు గొడవలు పట్టం కంటే విడిపోయి దూరంగా ఉండటమే మంచిది. వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేసి తక్షణం బయటికి పంపించి. వాళ్ళు బయటికి వెళ్ళాలి. వెళ్తే గాని కష్టం సుఖం తెలిసిరావు. జీవితం అంటే ఒడ్డించిన విస్తరి కాదని వాళ్ళకి తెలిసి రావాలి. ఇది ఒకందుకు మంచిదే. నువ్వు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా వాళ్ళని ఎంత త్వరగా బయటికి పంపిస్తే అంత మంచిది. ఎంతో మంది తిండి లేక పని లేక లాటరీలు కొడుతున్నారు. మీకు ఏనాడు ఏ లోటు రాకుండా చేసినందుకు ఈవేళ మీరు ఇలా చేస్తారా? ఏమండి, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? అమ్మ నిన్న అన్న మాటలు తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది సీత. ఎందుకండి బాధ? అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీ అమ్మగారు మీ మీద ప్రేమతో అలా అనలేదు. ఆస్తి తన చేతుల్లో నుంచి ఎక్కడ పట్టు జారిపోతుందో అన్న భయంతో అలా ప్లే చేశారు. మొసలి కన్నీళ్లు కార్చారు. దానికి మీరు కరిగిపోయి బాధపడుతున్నారా? ప్రేమలట ప్రేమలు. ఇవన్నీ డబ్బుతో ముడిపడ్డ ప్రేమలండి. మీ అమ్మగారు మీకు ఏనాడైనా మంచి చేశారా? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. వ్యాపారం అన్నాక లాభ నష్టాలు రాకుండా ఉంటాయా? కన్స్ట్రక్షన్ బిజినెస్లో నష్టం వచ్చిందని బిజినెస్ క్లోజ్ చేసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారా మీ అమ్మగారు? కన్న ప్రేమంటే ఇదేనా? ఏదైనా బిజినెస్ పెట్టించమని మీరు 1కి 10 సార్లు అడిగారు. మీరు నేను అడగడమే కాని ఆవిడగారు ఏమైనా పట్టించుకున్నారా? చూద్దాం, చేద్దాం, ఆలోచిద్దామని వాయిదా వేశారు. కన్న ప్రేమంటే ఇదేనా? ఆ మధ్య మీరు గట్టిగా నిలదీసి అడిగితే మీ అమ్మగారు ఏమన్నారు? వ్యాపారం ఇప్పుడు లాభం లేదు, ఏదైనా ఉద్యోగం చేయని ఉచిత సలహా పారేశారే. కన్న ప్రేమంటే అదేనా? తల్లి, తండ్రి, ప్రేమ, దోమ ఇలాంటి సెంటిమెంట్లు పెట్టుకుని కూర్చుంటే లాభం లేదండి. వాళ్లకు లేని ప్రేమాభిమానాలు మనకి మాత్రం దేనికి? మనకి బాబు పుట్టాడు, 2కి 3 అయ్యాం. ఇక నుంచి అన్నీ ఖర్చులే కాని మన బాగోగులు మనం చూసుకోవాలి. ఏదైనా తేడా పాడా వస్తే ఆదుకోవడానికి ఎవ్వరూ రారండి. దూరాన్నుంచి సానుభూతి చూపిస్తారు తప్ప దగ్గరకొచ్చి సహాయపడే వాళ్ళెవ్వరూ ఉండరు. అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. తెల్లవారేలోగా మన వాటాల సంగతి తేలకపోతే వినోద్ అన్నట్టు మనం ఏం చేయాలో తేల్చుకోవాలి. మీరు ఆలోచిస్తే దాని గురించి ఆలోచించండి కానీ కన్నతల్లి ప్రేమ గురించి ఆలోచించక్కర్లేదు. మీరు బాగుపడాలనుకుంటే నా మాట వినండి. అమ్మ చెప్పింది కరెక్టా, సీత అన్నది కరెక్టా? మళ్ళీ తల పగిలిపోతుంది. పొద్దు నుంచి ఒకటే తలనొప్పి. వెళ్ళి కాఫీ టాబ్లెట్ తీసురా. తలనొప్పిగా ఉంది, కాస్త టాబ్లెట్ కాఫీ తెచ్చి నా మొహాన్ పడమంటే వినవే. వేదవ తలనొప్పి అదేం చేస్తుందండి? రేపు మన వాటా మన చేతికి వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఇంటికి, ఈ ఉమ్మడి కుటుంబానికి ఒక సలాం కొట్టి మన దారి మనం చూసుకుంటాం. బయటికెళ్ళి ఏం చేయాలి, ఎలా లైఫ్ ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తానండి. ఏమండి, లంకంత ఇల్లు తీసుకోవాలి. ఆ ఇంటికి ఈశాన్యంలో ఎంట్రన్స్, పైగా పూజ గది ఉండాలి. ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, కింద 2 పైన 2 4 బెడ్రూమ్లు ఉండాలి. అప్స్టేర్స్ కంపల్సరీ ఉండాలి.
ఆ బాల్కనీలో ఉయ్యాలుండాలి. ఆ ఉయ్యాల్లో నేను పడుకొని అలా అలా ఊగుతూ నవలలు చదువుతూ ఊహాల్లోకాల్లో తేలిపోవాలి. కాఫీ టీలు వగేరా వగేరా నేను అందించాలా? చచా, మీకేం గర్వ పట్టిందండి? వంటకో మనిషి, ఇంటి పని చేయడానికో మనిషి, కాపులో కాయడానికి ఒక గుక్కను పెడదాం. కుక్కొద్దా? మీరుండగా కుక్క దేనికండి? తమాషా కన్నాలండి. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట. అలా ఉంది నీ వరుస. ఇంకా మన వాట మన చేతికి రాకుండానే ఏమిటే ఈ పగటి కాలలో? పాట రాక ఏమవుతుందండి? ఎంతో మెదగ్గా ఉండే మీరే తెగించి తొడకొట్టి దడదడలాడించేశారుగా. మీసం కూడా మేలేశాను, నువ్వు చూడలేదనుకుంటా. చూశాను. ఏమండి, తప్పకుండా మన వాట మన చేతికొస్తుంది. హ్యాపీగా జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేద్దామండి. ఏమైందండి? తలనొప్పితో పాటు కొత్తగా కడుపు నొప్పి కూడా వచ్చింది. చిలిపి. నిన్ను చూడ్డానికి మీ అమ్మగారు వచ్చారు. అమ్మా, ఏంటిది? ఎడవకమ్మా. నా తలరాతిలా ఉంది. దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. ఏది ఎలా జరగాలో అలా జరగాల్సిందే. అమ్మా, ఇంట్లో అందరూ బాగున్నారా? ఏం బాగో, నువ్విక్కడికి వచ్చాక అన్నయ్యలు తమ్ముడు చాలా మారిపోయారమ్మా. వాళ్ళ వాటాలు వాళ్లకు పంచివ్వమని ఒకటే గొడవ చేస్తున్నారు. నాకు 12 గంటలు టైం ఇచ్చారమ్మా. ఆలోగా వాటాలు పంచకపోతే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదంట. మూర్తన్నయ్యకి ఈ సంగతి చెప్తే వాళ్ళు అడిగినట్టుగా వాటాలు పంచి బయటకు పంపించేమన్నాడు. నాకేం చేయాలో తోచడం లేదమ్మా. అమ్మా, మూర్తి మావయ్య చెప్పినట్టు బయటికి పంపించాయి, కానీ వాటాలు మాత్రం పంచొద్దు. వాటాలు పంచకుండా బయటకు వెళ్ళమంటే వాళ్ళు వెళ్తారా? వెళ్లరు. ఆస్తి నాన్నగారి కష్టార్జితం కాబట్టి ఆయన జైలు నుంచి వచ్చేంత వరకు మీకు పంచను. కావాలంటే మీ బిజినెస్ లో మీకు ఇస్తానని ఇచ్చి పంపించాయి. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్లాలని ఆవేశంలో ఉన్నారు. నువ్వు ఆస్తి పంపకాలు చేస్తే అంతా పోగొట్టుకొని వీధిని పడ్డం ఖాయం. అందుకని వాళ్ళకి తెలిసొచ్చేంత వరకు ఆస్తి పంచొద్దు. వాళ్ళ కోసం నువ్వు కష్టపడింది చాలమ్మా. ఇక వాళ్ళ గురించి పట్టించుకోకు. టైం అయింది, రామ్మా. వస్తానమ్మా. శాంతి, ఇందాకటి నుంచి వీళ్ళంతా నీకోసమే ఎదురు చూస్తున్నారు. నీ మీద కత్తులు నూరుతున్నారు. ఎంతో దారుణంగా మాట్లాడుతున్నారు. నా నోటితో నేను చెప్పలేనమ్మా. ఆ పిసినారు వినోద్ మరీను. అమ్మమ్మ, ఏమిటా గుసగుసలు? నువ్వు ఆ మూలకు తగలడు. అమ్మా, నీకు మేమిచ్చిన గడువు పూర్తయింది. మా వాటాలు మాకు ఇస్తావా, లేక మమ్మల్ని పంచుకోమంటావా? అందుకే ఎందుకైనా మంచిదని లాయర్ని తీసుకొచ్చాం. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. లాయర్ గారు, మేడం, ఈ డాక్యుమెంట్స్ చదివి వాళ్ళకు చెప్పండి. అలాగే మేడం. అడబాల శాంతాదేవి, వైఫ్ ఆఫ్ అడబాల ధర్మారావు రాయించిన వీరునామా. అడబాల ధర్మారావు గారి భార్యనైన నేను
మా వారి అంగీకారంతో ఈ వీరునామా వ్రాయడమైనది. నా రెండవ కుమారుడైన అడబాల వినోద్ ప్రస్తుతం నిర్వహిస్తూ తాత్కాలికంగా నిలుపుదల చేసిన లక్ష్మీ ఫైనాన్స్ బిజినెస్ను ఇక నుంచి అతనే స్వయంగా చేసుకోవచ్చు. అదేవిధంగా లక్ష్మీ గవర్నమెంట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ను నా మూడవ కుమారుడైన అడబాల బాలాజీ స్వంతంగా నడుపుకోవచ్చు. నా పెద్ద కుమారుడైన అడబాల జయకృష్ణ ప్రస్తుతం ఏ వ్యాపారం లేక ఖాళీగా ఉన్నందున 25 లక్షలు ఇస్తున్నారు. ఆ డబ్బు ఒక వారంలో సర్దుబాటు చేస్తాను. లాయర్ గారు, మిగతాది కూడా చదవండి. అలాగే మేడం. ఇక నుంచి నా ముగ్గురు కొడుకులు ఇక్కడే ఉండాల్సిన పని లేదు. ఎవరికిష్టమైన చోట వాళ్ళు స్వతంత్రంగా బతకచ్చు. కానీ ఆస్తి పంపకాలు ఇప్పుడు కుదరదు. మా వారు జైలు నుంచి తిరిగొచ్చాకే ఆస్తి పంపకాలు. ఇది నా సమ్మతిన వ్రాయించిన తాత్కాలిక వీరునామా. ఇట్లు అడబాల శాంతి. వీలునామా విన్నారుగా? మీరెక్కడైనా ఉండండి, ఎలాగైనా ఉండండి. ఇప్పట్లో ఆస్తి పంపకాలనే ప్రసక్తే లేదు. కాదు కూడదంటే మీరేం చేస్తారో చేసుకోండి. ఆగు. బిజినెస్ మాకు ఇచ్చినట్టే ఇచ్చి అజమాయిషీ చేయకూడదు. అసలు మా విషయాల్లోనూ మా వ్యాపారాల్లోనూ నువ్వు కలగ చేసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ కలగ చేసుకున్నావో కన్న తల్లనే గౌరవం కూడా ఉండదు. మీరెలా పోయినా నాకు పర్వాలేదు. చచ్చినా మీ వ్యాపారాల్లో నేను కలగ చేసుకోను. శాబాష్ అమ్మడు శాబాష్. నీ ప్లాన్ ప్రకారం ధర్మిగారి కొడుకులు ముగ్గురు తలో దిక్కు పోబోతున్నారు. వేరింటి కుంపట్లు పెట్టబోతున్నారు. 3 రోజుల్లో ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అన్నావు. కానీ 2 రోజుల్లో నీ ఆపరేషన్ సక్సెస్ చేశావు. నీ డిప్లొమసీకి జోహారు అమ్మడు జోహారు. జోహారు అమ్మడు జోహారు. జోహార్లు, శభాష్లు, జై కొట్టడాలు ఇప్పుడు కాదు నాన్న. ఆస్తులు పంచుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్న ధర్మారావు ముగ్గురు కొడుకులు ఆస్తులు పోగొట్టుకొని పాపర్లే రోడ్డున పడాలి. అన్ని పోగొట్టుకున్న శాంతి వీధిలో అడుక్కు తినే స్టేజ్కి రావాలి. అంతవరకు చూపించొద్దు నీ ఆనందాన్ని.